30,000 లంచం తీసుకున్నారనే ఆరోపణలతో తీగలాగితే డొంకంతా కదిలింది. సో ఆ అధికారి ఎవరో కాదు, ఒడిశాలోని కటక్లో మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి దేబబ్రత మెహంతి. సో ఈయన ఫ్లాటు ఆఫీసులో తనిఖీలు చేశారు విజిలెన్స్ అధికారులు. ఆయన లంచం తీసుకున్నటువంటి సమయం దొరికిన తర్వాత ఒక్కసారిగా ఆయన ట్రాలీ బ్యాగులు చూసిన, అల్మారాల్లో చూసిన ఏకంగా 4 కోట్ల రూపాయల అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లెక్కలు కొనసాగుతూనే ఉన్నాయంట. వారు ఎంత ఉందో ఏమో చెప్పలేని పరిస్థితి. విజిలెన్స్ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఇంతవరకు డబ్బు దొరకడం ఇదే తొలిసారిగా అధికారులు కూడా చెప్తున్నారంటే ఒక్కసారి విస్తరిపోయారు. అంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో, ఏ స్థాయిలో వారు సంపాదిస్తున్నారో, ప్రజల నుంచి ఏ స్థాయిలో తీసుకుంటున్నారో, దోచుకుంటున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఒక్కసారి దొరికినటువంటి కర్మ పాపపు సొమ్ము బయటపడకుండా ఉండదని సామెతలు చెబుతూ ఉంటారు. సో ఇది కూడా చూస్తే ఏదో ఒక రోజు దొంగ దొరకక మానడు, అంటే దొరుకుతున్నాడు ఖచ్చితంగా. సో ఈ స్థాయిలో అవినీతి జరిగిందంటే ఆయన ఎంతమంది దగ్గర నుంచి తీసుకున్నాడు, ఎంతమంది దగ్గర నుంచి పీడించి తీసుకున్నాడు, ఏ స్థాయిలో తీసుకున్నాడు అనేది మాత్రం నిదర్శనంగా తెలుస్తుంది. ఒకసారి వీడియో చూస్తే నోట్ల కట్లు అలా ఉన్నాయన్నమాట. సో అంటే మనం ఏదో సినిమాల్లో ఎక్కడో ఏదో సీన్స్లో చూస్తూ ఉంటాం, కానీ ప్రత్యక్షంగా అలాంటి నోట్ల కట్లతో అంటే ఒక సాధారణ అధికారిగా లేకపోతే ఉన్నటువంటి వ్యక్తులు అన్ని వేల కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నారు అనేది ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరే అవినీతి సొమ్ము అంటే ఉంటుందేమో అనిపిస్తుంది. సో అది ఇప్పుడు ఇది కొంచెం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.